ఈ కొత్త సంవత్సరంలో మీకు నేను రాసిన కథలను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందులో మొదటిది. ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ గత కొన్ని రోజులుగా ఉద్యోగపరంగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఉద్యోగంలో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. చాలా రోజుల తర్వాత హాలిడేస్ దొరికాయని తన సొంత ఊరికి వెళ్తాడు. కానీ అక్కడ అతనికి ఎవరు ఉండరు. అతను చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడానికి ఉన్న వీధిలోకి వెళ్తాడు. వీధిలోకి వెళ్ళినప్పుడు అతని పాత జ్ఞాపకాలను గుర్తుకొస్తూ ఉంటాయి. అదే క్రమంలో అతను ఉన్న ఇంటికి వెళ్తాడు. అక్కడ అంతా మారిపోయి ఉంటుంది. అలా వెళ్తున్న టైంలో రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న సైకిల్ రిపేర్ కొట్టు అతనికి కనిపిస్తుంది. అది మాత్రం ఏమీ మారదు. అతను అనుకుంటాడు, ఎన్ని రోజులైనా ఈ సైకిల్ కొట్టు ఇలానే ఉంది, అంకుల్ అలానే ఉన్నాడు అని. కాకపోతే ముసలోడైపోయాడు అంతే. అలానే చూస్తూ అతని కార్ని ఆ సైకిల్ కొట్టు వైపు మళ్లిస్తాడు. కారు వెళ్ళి ఆ సైకిల్ కొట్టు ముందల ఆగుతుంది. కారు నుంచి దిగి పక్కన ఉన్న ఆ అంకుల్ని పలకరిస్తాడు. అంకుల్ బాగున్నారా? నన్ను గుర్తుపట్టారా? నేను రాజ్ కుమార్. అప్పుడు ఆ అంకుల్ క్వశ్చన్ మార్క్ ఫేస్తో అతన్ని చూస్తూ, ఎవరు బాబు నువ్వు, గుర్తుకు రావడం లేదు అని సమాధానమిస్తాడు. అప్పుడు రాజ్ కుమార్, చాలా రోజుల క్రితం ఇదే వీధిలో ఉండేవాళ్ళం. నేను చిన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి నా సైకిల్ని రిపేర్ చేయించుకునేవాడిని. అంతలోనే ఒక చిన్న పిల్లాడు అక్కడికి వచ్చి తన సైకిల్ పక్కకు పెట్టి అక్కడున్న గాలి పంపుతో సైకిల్లో గాలి కొట్టుకొని ₹5 ఆ తాత చేతిలో పెట్టి పోతాడు. అది గమనించిన రాజ్ కుమార్ ఇలా అడుగుతాడు, అంకుల్ ఎలా ఉన్నారు? ఇప్పుడు అంతా బాగానే ఉందా? వ్యాపారం ఎలా నడుస్తుంది? అని అన్నప్పుడు ఆ అంకుల్, అంతా బాగానే ఉందయ్యా, ఏదో అలా నడుస్తుంది అని అంటాడు. అది విన్న రాజ్ కుమార్ తన పాకెట్లో నుంచి కొంత డబ్బు తీసి ఇవ్వబోతాడు. అప్పుడు ఆ అంకుల్, వద్దయ్యా, నేను బాగానే ఉన్నాను. అప్పుడు ఆశ్చర్యంతో రాజ్ కుమార్, ఇప్పుడు ఈ సైకిల్ కొట్టు నడవడం లేదు కదా అంకుల్, ఏదో సాయం చేస్తున్నాను అంతే. అప్పుడు ఆ అంకుల్, లేదయ్యా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా ఉన్నాను. నా కొడుకులను బాగా చదివించాను. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బతుకుతున్నారు. అప్పుడప్పుడు నా దగ్గరికి వస్తూ పోతూ ఉంటారు. అది విన్న రాజ్ కుమార్, మరి ఇప్పుడు కూడా ఈ షాప్ ఎందుకు రన్ చేస్తున్నారు? హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు కదా అని అంటాడు రాజ్ కుమార్. చూడయ్యా, ఖాళీగా కూర్చుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏదో ఒక పని చేసుకుంటూ పోతే అన్నీ బాగుంటాయి. నా పిల్లలు మంచి స్థానంలో ఉన్నారంటే కారణం ఈ సైకిల్ కొట్టే. అలా తిండి పెట్టిన దాన్ని మధ్యలో వదిలేయం కదా, అందుకే నేను బతుకున్నంత వరకు దీన్ని నడుపుతాను అని అంటాడు అంకుల్. అప్పుడు రాజ్ కుమార్ ముఖంలో ఒక తెలియని సంతోషంతో, నేను వెళ్ళొస్తాను అని కారు ఎక్కి వెళ్ళిపోతాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏమిటంటే, మనం బాగా ఉన్నాం కదా అని మనకు తిండి పెట్టిన వృత్తిని మధ్యలో వదిలేయకూడదు. అలా అని చెప్పి ఈరోజు సాఫ్ట్వేర్ జాబ్లని, వ్యాపారం అని జాబ్ చేస్తున్నా కూడా దాంట్లో హ్యాపీనెస్ లేకుండా ఇంకో దాని కొరకు పరిగెడుతూ ఉంటాం. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండొచ్చు అని ఈ కథ చెప్తుంది మనకు. ఇది నా మొదటి కథ. ఏదో నా చిన్న ప్రయత్నం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కథలతో మళ్ళీ కలుద్దాం.